హలో గైస్, పొద్దున లెగ్గానే నాలా ఎంత మమ్మీలు ఆలోచిస్తూ ఉంటారు ఈ టిఫిన్స్ కోసం. నేనైతే తెగ్గా అనమాట. నైట్ ఇడ్లీ దోశకి ఏదైనా చేస్తే ఇడ్లీ దోశ, లేదంటే మ్యాక్సిమం మా ఇంట్లో అయితే ఇలా పరాటా మాత్రం అవుతుంది. ఎందుకంటే పిల్లలు తింటారు, మళ్ళీ 3 o'clock వాళ్ళు వచ్చినప్పుడు అవుతుంది కాబట్టి అప్పటి వరకు ఉండాలి అంటే ఇలాంటి ఉప్మాలు ఏవి కూడా లేకుండా ఇలా ఫుడ్ అయితే ఫుల్గా పెట్టాలనేది నేను అనుకుంటాను. ఇంటి దగ్గర తినేటప్పుడు కూడా హెల్దీ ఫుడ్ ఇచ్చేసి ఇంకా అక్కడ తింటారో లేదో మనకైతే ఆ నమ్మకం లేదు కాబట్టి ఇంటి దగ్గర ఉండేటప్పుడే మంచి ఫుడ్ని అయితే పెట్టేయాలి అనేసి ఇంకా క్యారెట్ డైలీ నార్మల్గా ఇస్తే తినట్లేదని చెప్పేసి ఇలా క్యారెట్ని అయితే తురిమి మధ్యలో పెట్టి స్టఫ్ చేసి ఇలా పరాటాల్లో చేస్తానమాట. ఈజీయే కదా. ఇంట్లో తినడానికైతే ఇలా ఎగ్ నార్మల్ పరాటా వేసేసి ఎగ్ రోల్లా చేశాను. ఇంకా ఒక ఎగ్ కూడా అయిపోతుంది, దాంతోపాటు ఇంకా వెజిటేబుల్స్ అన్నీ కూడా పరాటా నుండి అయితే వెళ్తూ ఉన్నాయి. స్కూల్కి అయితే నాన్ వెజ్ అలౌ లేదు కాబట్టి ఇంట్లో అయితే ఎగ్ రోలు, ఇంకా స్కూల్కి వెళ్ళేటప్పుడు అయితే ఇలా క్యారెట్ రోల్ లాగా చేసి అయితే ఇచ్చాను. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మీ పిల్లలు కూడా ఎవరైనా తినాలి, హెల్తీగా కావాలి బ్రేక్ఫాస్ట్ అంటే ఇలా కూడా అప్పుడప్పుడు ట్రై చేస్తూ ఉండండి. బాయ్ బాయ్.